ఎర్నింగ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మధు గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇందాక మాట్లాడుతూ రివ్యూస్ గురించి, అంటే రివ్యూ రైటర్స్ కొంచెం సినిమాని అటు ఇటుగా రాసిన, ఆడియన్స్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. సో ఏంటి అదేమన్నా ఇండైరెక్ట్గా ఏమన్నా రివ్యూ రైటర్స్కినో రివ్యూ చెప్పే వాళ్ళకి ఏమన్నా వార్నింగ్? ఎందుకంటే నిన్న విజయశాంతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు రివ్యూస్ మీద. సో ఏంటి ఎలా? నేను ఈ రివ్యూ అంటే యూట్యూబ్ రివ్యూస్ అండి. యూట్యూబ్లో కొంతమంది పెట్టారు ఆ రివ్యూస్ గురించి. మీరు మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ గురించి కాదు. మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు, చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త ప్రొడ్యూసర్ అనుకోండి మా సినిమాని. యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, వాటి గురించి చెప్పారు. మనకు వాటన్నిటినీ మీకు బాధ వేయడంలో తప్పులేదు, మొదటి సినిమా కాబట్టి. వాళ్ళు ఇప్పుడు అందరు అలా లేరు కదా. ఇప్పుడు మన సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చి సినిమా చూడండి మంచి సినిమా, ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు బాగుందని. సో కాబట్టి మనం బాధపడొద్దు, సంపత్ గారు ప్రేమను మాత్రమే పంచుదాం. సంపత్ గారు వాళ్ళు ఇందాక మాట్లాడుతూ కపాల మోక్షం జరిగిందని అలా అనుకుంటున్నారు అని అంటున్నారు. ఓకే, మేబీ ఇప్పుడు రౌండ్ ఆఫ్ కథకి రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు అలాగే చేయాలి. ఒకటి ఉంది అన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ మార్క్తో తీసుకోవచ్చు కదా, తప్పుగా ఎందుకు తీసుకున్నారు ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అలా తీసుకున్నా 3లో మళ్ళీ తిరుపతి విధ్వంసం చూడబోతున్నాం. ఎవరు చూస్తారో తెలియదు. అదే అదే ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఆయన వింటున్నాడు అన్నీ, ఆయన ఆశీర్వదించాలి కదా చేయండి అని. మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇవ్వాలి. బట్ 3లో కూడా తమన్నా గారు కంటిన్యూ అవుతారా, లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేశారా? తెలియదండి, ఏం తెలియదు. ఇప్పుడు మేము పార్ట్ 1 చేసినప్పుడు పార్ట్ 2 ఉంటుంది అనుకుంటాం. అంటే కాదు, ఈ సినిమా ముందు ఎక్కువ స్పిరిచువల్ లేదు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా కాదు, 4-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాల నుంచి ఇంకా మరి వదిలే 3కి ఇంకెక్కువగా ఉంటుంది. ఏమో చెప్పలేము సార్, ఏమైపోతామో తెలియదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక రకంగా ఉంది, చాలా కాముగా జీవితం అంత ప్రశాంతంగా.